అసెంబ్లీ కోట్ల ఫ్యామిలీకి కంచుకోట. అయితే కోట్ల బ్రదర్స్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి చెరో దారి పట్టారు. ఈ నేపథ్యంలో కోడుమూరు కిరీటాన్ని కైవసం చేసుకునేందుకు కోట్ల సోదరులు కథన రంగంలోకి దూకారు. ఈ అంశమే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చోపచర్చలకి దారితీస్తోంది. కోడుమూరు కోసం కోట్ల బ్రదర్స్ ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్తున్నారో ఈ కథనంలో చూద్దాం. కోడుమూరు గడ్డ కోట్ల ఫ్యామిలీకి కంచుకోట. అక్కడ కోట్ల ఫ్యామిలీ కనుసైగ చేస్తే చాలు ఎన్నికల్లో గెలుపు వారి ఖాతాలో పడాల్సిందే. దశాబ్దాలుగా కోడుమూరు అసెంబ్లీ స్థానంలో కోట్ల కుటుంబం హవానే కొనసాగింది. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా కోడుమూరు ఎస్సీ రిజర్వ్డ్ స్థానంగా మారింది. అయినప్పటికీ ఇక్కడ కోట్ల కుటుంబం చెప్పిందే వేదం. 2014 ఎన్నికల్లో మాత్రం వారి ఎఫెక్ట్ పనిచేయలేదు. రాష్ట్ర విభజన తదనంతర పరిస్థితులు కోడుమూరులో కోట్ల జోరికి బ్రేక్ వేశాయి. నాటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మణిగాంధీ కోడుమూరులో భారీ మెజారిటీతో గెలిచారు. తద్వారా స్థానిక రాజకీయాల్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. ఆ తర్వాత కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కోడుమూరుపై తిరిగి దృష్టి సారించారు. 2019 ఎన్నికల్లో ఈ కోటపై ఎలాగైనా సరే కాంగ్రెస్ జెండా ఎగరేయాలని భావించారు. కానీ అనూహ్య పరిణామాల మధ్య హస్తం పార్టీకే కోట్ల ఫ్యామిలీ గుడ్ బై చెప్పాల్సి వచ్చింది. తాజా విషయంలోకి వస్తే ప్రస్తుతం కోడుమూరు రాజకీయ ముఖ చిత్రమే మారిపోతోంది. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి చిన్నాన్న కొడుకు కోట్ల హర్షవర్ధన్ రెడ్డి ఇటీవల వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. మరోవైపు కోట్ల కూడా ఈ నెలాఖరున కోడుమూరులో జరిగే బహిరంగ సభలో సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఇలా అన్నదమ్ములిద్దరూ వేరుదారులు పట్టడంతో 6 దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ పార్టీతో కోట్ల ఫ్యామిలీకి ఉన్న అనుబంధం తెగిపోయింది. అంతేకాదు కాంగ్రెస్ క్యాడర్ అంతా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి వెంట వెళ్లిపోవడంతో కాంగ్రెస్ కంచుకోటైన కోడుమూరు ప్రస్తుతం ఖాళీ అయింది. ఇదిలా ఉంటే కొన్ని రాజకీయ కారణాల వల్ల కోట్ల కుటుంబంలోనే వైరం మొదలైంది. మాజీ ఎంపీపీ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాక కోడుమూరు నియోజకవర్గం ఇన్ఛార్జి బాధ్యతల్ని స్వీకరించారు. నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇదే సమయంలో కోడుమూరులో తమ సత్తా చాటేందుకు కోట్ల తనయుడు కోట్ల రాఘవేంద్రారెడ్డి కూడా రంగంలోకి దిగారు. కోడుమూరులో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి కేడర్ మొత్తాన్ని ఏకతాటిపైకి తెచ్చి వచ్చే ఎన్నికల్లో టీడీపీ పవర్ ఏంటో చూపించాలనే లక్ష్యంతో రాఘవేంద్రారెడ్డి పావులు కదుతున్నారు. కోడుమూరులో బాబాయ్ వర్సెస్ చిన్నబ్బాయిల మధ్య ఆధిపత్య పోరు మొదలు కావడంతో రాజకీయ కాక రెట్టింపైంది. టీడీపీ తీర్థం పుచ్చుకున్నాక కోడుమూరు అసెంబ్లీ స్థానంలో గెలిచే అభ్యర్థి కోసం రాఘవేంద్రారెడ్డి అన్వేషణ మొదలు పెడతారట. ఎన్నో ఏళ్లుగా ఎన్నికల్లో కోట్ల ఫ్యామిలీకి ఎదురు నిలబడడానికి ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు సాహసించేవారు కాదు. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. కోట్ల ఫ్యామిలీలోనే చీలిక రావడంతో ఒకే కుటుంబీకుల మధ్యనే ఎన్నికల ఫైట్ జరగబోతోంది. ఈ పోరులో ఎవరిది పైచేయి అవుతుందో తెలియాలంటే ఫలితాల వరకు నిరీక్షించాల్సిందే.